ఎస్సీఓ ఫెడరేషన్ బ్యాంక్ అనేది ఒకటి స్టార్ట్ చేద్దామని. అంటే వరల్డ్ బ్యాంక్ ఎలా అయితే ఉంటుందో అలాగే బ్రిక్స్ సమిట్ కూడా అవుతుంది, మీకు తెలుసు. బ్రిక్స్ సమిత్ వాళ్ళ సైడ్ నుంచి కూడా ఒక బ్యాంక్ ఉంటుంది. అంటే ఎక్కడైతే వాళ్ళు బ్రిక్స్ సమిత్ లో ఉన్న వాళ్ళంతా కలిసి ఒక బ్యాంక్ ని ఎలాగ ఆర్గనైజ్ చేస్తారు, అలాగే ఎస్సీఓ సమిత్ నుంచి కూడా ఒక బ్యాంక్ ని ఆర్గనైజ్ చేస్తారు. ఆ బ్యాంక్ త్రూ ఏ దేశానికైతే ఫండ్ కావాలో, ఏదన్నా ఎమర్జెన్సీ వచ్చింది ఆ దేశానికి అన్నప్పుడు ఆ దేశానికి ఫండ్ ఇస్తారనమాట. అలా ఎస్సీఓ సమిత్ కూడా ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఎస్సీఓ అనే దాని గురించి కూడా మాట్లాడుకోవాలి మనం. షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్ సమిత్ అంటే ఇది పూర్తిగా చైనా వాళ్ళు రూపొందించింది. మనకు ఆల్రెడీ చైనా వాళ్ళతో సంబంధాలు చాలా విడివిగా ఉన్నాయి. నెహ్రూ కూడా అప్పట్లో చైనాతో చేయగలపడం జరిగింది, ఎందుకంటే వేరే దేశాలతో చేయగలపడంలో తప్పేమీ లేదు. అలా చేయగలపడం జరిగింది. జరిగినప్పుడు బ్యాక్ ఫైర్ అయ్యారు, బ్యాక్ స్టాప్ చేశారు. మళ్ళీ ఈసారి ఏమవుతుందో చూడాలి. చైనాతో ఎప్పుడు కూడా మనకి ప్రాబ్లమే. ఎందుకనంటే చైనా వేరే వాళ్ళని ఫండ్ చేస్తుంది, వార్స్ ని ఫండ్ చేస్తుంది, పాకిస్తాన్ ని కూడా ఫండ్ చేసిన ఛాన్సెస్ ఉన్నాయి. అలా చేసినప్పుడు మనకి రివర్స్ లో బ్యాక్ ఫైర్ అవుతుంది. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ విత్ చైనా. ఈ ఎస్సీఓ సమిత్ బ్యాంక్ అయితే రూపొందించడం జరిగింది. సో అవన్నీ మాటలు నడుస్తున్నాయి. ఇంకా ఏమేమి జరుగుతాయి చూద్దాం. చూడాలి అంటే ఏం చేయాలి? ఇలా వరల్డ్ న్యూస్ మీకు ప్రతి అప్డేట్ కావాలి అంటే డైలీ ఒక రీల్ అయితే నా దగ్గర నుంచి మీకు వస్తుంది. చేయాల్సింది ఏంటి? అంకిత జ్యోతిని ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.